హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి మాట, ఒక చిన్న అలవాటు మన పిల్లలకు మనం హెల్పింగ్ నేచర్ ఎలా షేరింగ్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని మనం ఒక చిన్న దాంతో మొదలుపెట్టి పిల్లలకు నేర్పించాలి. అదే ఎంత అవుతుంది, ఇంతింతై వటుడింతై అన్నట్టు ఒక పెద్ద మహావృక్షంలాగా తయారవుతుంది వాళ్ళ సైకలాజికల్గా. అదేంటో చూడండి. చెట్టుకు చెంబెడు నీళ్ళు, పిట్టకు చారడి గింజలు. చెట్టుకు చెంబెడు నీళ్ళు, పిట్టకు చారడి గింజలు. అంటే పిల్లలకు భూతదయ అంటే ఏంటో మనము తెలియజెప్పాలి. ఏం చేయాలి? ఎండుతున్న చెట్లను పిల్లలకు చూయించి, ఎండుతున్న చెట్ల కాసిన్ని నీళ్లు పోయించడము, ఆహారము నీళ్లు సంపాదించుకునే ఓపిక లేక రెక్కలు వేలాడి ప్రాణాలు కోల్పోయే అల్పజీవుల కోసము, అంటే పక్షుల కోసము కాసిన్ని గింజలు నీళ్లు అందించేలా మనము అలవాటు చేయాలి. అలా చేయడం వల్ల పిల్లల్లో వారిలో హెల్పింగ్ నేచర్ అనేది పెరుగుతుంది. చూడండి, కొద్దిమంది పిల్లలు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చినట్టయితే వాళ్ళు తమ్ముడు ఎవరైనా పిల్లలు వచ్చారనుకోండి, సడన్గా నేను ఈ బిస్కెట్ ప్యాకెట్ నాదంటారు. కనీసం అమ్మమ్మ తాతలకి ఇయ్యరు, నాన్న వాళ్ళకి ఇయ్యరు, అమ్మ నాన్నకి ఎవ్వరికి ఇయ్యరు. నాదే అంటాడు వాడు. మొత్తం ఆ బిస్కెట్ని తింటూనే ఉంటాడు. లేదురా, తినకురా, ఒంట్లో పడది, నీకు దాచిపెట్టుకుంటే వాడే దాచిపెట్టుకురా, మళ్ళీ ఆ ప్యాకెట్ వాడే తింటాడు. అక్కడ ఒక్కటి కూడా ఇయ్యాడు. అంటే మనం ముఖ్యంగా ఏం చేయాలంటే, ఇంట్లోకి మనము చిన్నపిల్లలు తినే ఏ పదార్థమైనా మనం పిల్లలకి ఇప్పించినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మనిషికొకటి ఇవ్వనాలి. బిస్కెట్ అయితే ఏది కానీ షేరింగ్ అండ్ కేరింగ్ అంటారు కదా. షేరింగ్ చేయమనాలి. షేర్ చేయడం వల్ల మనకి ఏంటంటే, ప్రతిసారి వాడు ఏదైనా తిందామన్నట్టు తిన్న ముందు నేను తినొద్దు, ఒకరికి పెట్టిన తర్వాతనే నేను తినాలి, ఇందులో నుంచి వేరే వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలనేది మనకి షేరింగ్ అనేది అలవాటు అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి హెల్పింగ్ నేచర్ అనేది పెంచాలి. చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట, గంతే. చెట్టుకు చెంబెడు నీళ్ళు, పిట్టకు చారటి గింజలు. ఎండిపోతున్న చెట్టుకు నీళ్లు పోయించండి. ఇంటి ముందర ఉన్న పిట్టలకి ఇంత అన్నమో గింజలో ఏవో ఒకటి వేయించండి. ఈ విధంగా నువ్వు ఒక 3-4 days మనం అలవాటు చేసినట్టయితే, మనం 5వ రోజు నాడు మీరు ఊరుకోండి, వాడు ఆ టైం కాగానే ఏం చేస్తాడు, చెంబు తీసుకొని పోతుంటాడు. ఎక్కడికి రా అంటే, చెట్టుకి నీళ్ళు పోయాలి. ఎందుకు పోయాలి రా అంటే, ఎండిపోతుంది కదా మళ్ళీ అంటాడు. ఎన్ని విత్తనాలు తీసుకొని పోతాడు. గింజలు ఎందుకు రా అంటే, పిట్టెలు వచ్చినాయి వాటి గింజలు వేయాలి కదా అంటాడు. అంటే ఈ విధంగా వాని లోపల భూతదయ అనేది చిన్నప్పటి నుంచే ఒక ప్రేమను, ఒక దయను, ఒక కరుణను వాటిలో ఏర్పాటు చేయాలి ఫ్రెండ్స్. అది ఎక్కడి నుంచో ప్రారంభం కాదు, మన ఇంటి నుంచే ప్రారంభం అవుతుంది. వానికి అన్నీ తెలియదు కదా. చిన్నప్పటి నుంచే మనకి అన్నీ నేర్పించినట్టయితే అవి పెద్దగా అయినాక ఎవరికన్నా ఏదన్నా అయినప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇష్టపడతాడు. చెప్పకముందే వాడు హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పదాలనే మీరు ఏం చేయండి ఫ్రెండ్స్, ఇలా మీరు ఉట్టి కూర్చున్నప్పుడు ఆలోచించి ఇవి ఎంతవరకు పిల్లలకు ఉపయోగపడతాయి అనే వాటిని మనము పిల్లల యొక్క సైకాలజీలో, వాళ్ళ యొక్క హ్యాబిట్లో మనం ఒక భాగం, వాళ్ళ జీవితం డైలీ లైఫ్లో వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ లాగా, ఒక యాక్టివిటీ లాగా వాళ్ళకు మనం పిల్లలకు అలవాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ చిన్న ఎగ్జాంపుల్తో నేను చేశాను ఫ్రెండ్స్. అందరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.